గద్దర్ గారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ పాడుతున్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో ఒకటే అంటే డిస్టింక్ట్గా ఉన్నా కూడా ఒకటేలా ఉంటుంది. మగ ఆడ ఇద్దరు కూడా గొంగళి వేసుకోవడం, ఇద్దరు ఆ ఎర్ర జెండా పెట్టుకోవడం, ఆ పంచకట్టు ఆడవాళ్ళు కూడా చీరని పంచ లాగా కట్టుకోవడం, గోచి కట్టినట్టు. అదంటే ఐఎమ్ ష్యూర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో మీకు మీకు గోచరించి ఉంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు మేము మొట్టమొదటి ఇట్లా పాయింట్ సెట్ వేసుకొని పాడేవాడిని. తర్వాత ఒక ధోతి కట్టుకున్నాం, ఆ లుంగిలు కట్టుకున్నాం. లుంగిలు కట్టుకుంటే బాగాలేదు అనుకున్నాం. తర్వాత ధోతి కట్టుకున్నాం, తర్వాత కాశ పోసుకున్నాం, తర్వాత అంగిడిసేసినాం, తర్వాత ఒక గొంగడ వేసుకున్నాం. గొంగడ వేసుకుంటే ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ అంతా మంట మండేది రాసుకుంది. ఆ గొంగడ తీసేసి ఒక దుప్పటి వేసుకున్నాం. తర్వాత నెత్తి మొత్తం చుట్టుకునేది రైతుల లెక్క. ఇది కనిపించేది కాదు ఎక్స్ప్రెషన్. అంటే ఎక్స్ప్రెషన్ నాగలో అట్లా కనిపించాలి యాక్టర్కు. అంటే నిన్ను కమ్యూనికేషన్ చేయాలి. అంటే నేను ఇప్పుడు నీకు కమ్యూనికేట్ చేస్తున్నా. కమ్యూనికేట్ చేయాలంటే నా ముక్కు ముఖము ఇవన్నీ ఉండాలి కదా, యాక్టింగ్ చేయాలి కదా. అది తీసేసినాం. అది మరలా మెడకు చుట్టుకున్నాం. మెడకు చుట్టుకున్న తర్వాత నాకు ఇది ఫైరింగ్ జరిగిన తర్వాత ఇట్లా జంజం కట్టుకున్నట్టు ఇట్లా కట్టుకున్నాం. తర్వాత గోసి ఇక్కడ దాకా కట్టుకునేది, ఇట్లా గొల్లోన్లకి ఇట్లా కట్టుకునేది. స్త్రీలు ఇష్టపడలే కొందరు, పూర్తిగా తొడల మీదకి. అది బాగున్నది. మళ్ళీ కిందికి కట్టుకున్నాం. తర్వాత గోసులు కట్టుకున్నాం. తర్వాత ఒక నిర్మాణం వచ్చింది. దాని తర్వాత ఒక రెడ్ ఫ్లాగ్ చేతిలో పట్టుకున్నది. దాని తర్వాత ఇప్పుడు నా మీద ఫైరింగ్ జరిగిన తర్వాత కింద కూకుని లేస్తలేను కాబట్టి అది దీన్ని కట్టుకున్నాం. అది ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా మెల్లిమెల్లిగా అయిపోయినాక ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇట్లా పాయింట్ సెట్ మీద ఉంటే ఇష్టపడరు గద్దర్. ఆ గోసి గొంగడి గజ్జలు కట్టుకొని గల్లున అంతే ఇట్లా ఇష్టపడరు. వాళ్ళకి అట్లా ఇష్టపడరు. పోను తర్వాత కాలంలో గద్దర్ని స్ఫూర్తిగా తీసుకొని మెల్లిగా గద్దర్ ఇమిటేషన్ మొదలైంది. అంటే ఎవరు విప్లవ గీతాలు పాడినా గద్దర్ వాయిస్ని అంటే ఇమిటేట్ చేస్తూ ఎగ్జాక్ట్గా అలాగే పాడాలి అన్న ఒకటి బాడీలోకి అది తెచ్చేసుకుంటారు. ఈవెన్ సినిమాల్లో కూడా తర్వాత వచ్చిన విప్లవ సినిమాలు అన్నిట్లో గద్దర్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్, ఈవెన్ మనం మాదాల రంగారావు తీసుకోవచ్చు, ఆ తర్వాత నారాయణ మూర్తి గారు, దే జస్ట్ ఇమిటేట్ యూ. నాకు అలా అనిపిస్తుంటుంది. మీరు దీని గురించి మీరేమంటారు? మీకు ఇప్పుడు మానవ సమాజంలో ఇమిటేషన్ అనేది అభివృద్ధికి అయితే మంచిదే. ఇప్పుడు మన లెక్క ప్రకారం నువ్వు చీర రైకే గట్లా కట్టుకొని రావాలి. పంజాబీ డ్రెంత్కి వేసుకున్నావంట నేను అడిగిన అనుకో, నీకు నిజంగా కూడా స్వేచ్ఛగా దాంట్లో ఉంటే అది వేసుకుంటావు. ఎక్కడ వేసుకోవాము ఈ డ్రెస్సులు ఉన్నప్పుడు ఇది వేసుకుంటావు. ఆ స్వేచ్ఛ నీకు ఉండాలి. సో ఇమిటేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ డెవలప్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ప్రోగ్రెసివ్, ఇట్ ఈస్ రియల్లీ సెండింగ్ ఏ మెసేజ్ గుడ్. ప్రజలు కూడా అట్లనే వేసుకుంటాడు. వాడు బాలకృష్ణుని లెక్క ఈకలు తోకలు పెట్టుకుంటాడు, ఆ నెమ్లీకే ఆడికలు తీసుకొస్తాడు, కోడిది పెట్టుకుంటాడు. అంటే ఇమిటేట్ చేస్తాడు. అట్లా కృష్ణుడు లెక్క కనిపించాలనుకుంటాడు. ఆ కోడిక పెట్టుకుంటే మనం కూడా జరిసేపు అది కోడిక అనుకుంటాం, కానీ వాడు నేను బాలకృష్ణుని రా అని ఇట్లా అని వరకు అరే కృష్ణుడు రా అనుకుంటా. ఆ ఇమేజ్ వస్తుంది. సో ఏదైనా కానీ మనం ఆ డ్రెస్ తీసుకోవద్దు అది చేయొద్దు అని మనం అనలేం. దే గాట్ ఎవరీ రైట్. అది ఇమిటేషన్ అనేది డ్రెస్ వరకే కాదు, ఐడియాలజీ ఏం చెప్తున్నాడు అని చూడాలి. ఎస్, దట్ ఈస్ ద మోస్ట్. ఆ గద్దరు ఆ డ్రెస్ వేసుకొని ఏం కమ్యూనికేట్ చేశాడు, ఈయన అదే డ్రెస్ వేసుకొని ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడు. సరే, అందుగురించే ఆయన చెప్పిన డ్రెస్ వేసుకొని పోతన వేషం వేసుకొని పోతన పద్యం జరిగి పోతన లెక్క చెప్పగలిగితే బాగుంటుంది. కానీ పోతన వేషం వేసుకొని పోతన లెక్కనే అది పట్టుకొని జుట్టు పెట్టుకొని ఒక లవ్ పద్యం చెప్పినాం అనుకో, ఇట్ నెవర్ ఎఫెక్ట్. ఆ డ్రెస్కు దానికి మ్యాచ్ కాదు. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, look at me, listen at me. This is the dialogue between Prema and me. And you see in the I Dream, you see this dialogue in Idiom. Thank you very much.